అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అండ్ ఎస్, దీపావళి వీక్ వచ్చేసింది. ఇంకో 2-3 డేస్లో దీపావళి. బట్ చాలా రోజుల నుంచి అసలు వంటలు చేయలేదు, వ్లాగులు చేయలేదు, ఏం చేయలేదు అని అనుకొని ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్, చాలా రోజులు అయిపోయింది. సలాం అలైకుం. అస్సలాం వాలేకుం. నాకు అసలు ఆ ముఖం చూడాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్. నాకు చూడు మాటలు కూడా రావట్లేదు నాకు. కాదు, నీకేం తెలుసు మా అబ్బాయిల కష్టాలు. నేను ట్రిమ్ చేసుకుని ఉంటే ఇట్లా కట్ అయిపోయిందండి, ఊడిపోయి. దాంతో హ్యావ్ టు. నీ సబ్స్క్రైబర్స్ నాకు కూడా, నేను అదర్ సిటీస్కి వెళ్ళి ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది కనిపించి, హాయ్ అండి శ్రీముఖి గారు బాగున్నారా, ఈ మధ్య మీరు ఏంటంటే వీడియోలో కనిపించలేదు, వీడియోలు చేయట్లేదు, చెప్పండి శ్రీముఖి గారికి అని చెప్పేసి అన్నారు. Too much information, not interested. To your subscribers. ఓకే, ఐ విల్ డూ వీడియోస్ అండి. బట్ ఏం చేద్దాం, బిజీగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను. దీపావళి వచ్చింది, పండుగలు వచ్చిన ప్రతిసారి చేద్దామని డిసైడ్ అయ్యా. అయితే మేమిద్దరం కలిసి ఏం ప్లాన్ చేస్తాం అంటే మాస్టర్ ప్లాన్. అవినాష్ కలిసినామంటే ఎవరు బుక్ అవుతారు తెలుసు కదా. అవినాష్ సో బేసిక్గా వాడు వెజ్ తినడు, మీ అందరికీ తెలిసినట్టు. ఎప్పుడు చేసినా నాన్ వెజ్ స్పెషల్ వంటలు ఉన్నప్పుడే వస్తాడు. సో వాడికి అబద్ధం చెప్పాం, సేయింగ్ దట్ వీఆర్ కుకింగ్ చికెన్ పులావ్ టుడే. బట్ వేర్ ఇన్ దీపావళి, లక్ష్మీ దేవత పండుగ కాబట్టి మనం అవన్నీ చేయొద్దు, వెజ్ పులావ్ చేయబోతున్నాం. సో వాడికి కావాలని కొంచెం లేట్ రమ్మన్నాం. అంత లోపల మేము కుకింగ్ ప్రాసెస్ చేసేసి టేస్టింగ్కి టడా చికెన్ బిర్యానీ అని అన్నప్పుడు వెజ్ బిర్యానీ వచ్చేది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రాంక్ వీడియో అనుకోవచ్చు, ప్రాంక్ వీడియో లాంటిది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకో పక్క చూడండి, ఏమో బై బర్త్ డిఫాల్ట్ అది. సో ఇంకో పక్క దీపావళి సెలబ్రేషన్స్ కూడా, ఇంకో పక్క నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మేమిద్దరం కలిసి చేయబోతుంది ఏంటి, దివాళీ స్పెషల్ వెజ్ పులావ్. యా, వెజ్ పులావే. లెట్స్ వాచ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్. సో బేసిక్గా ఫ్రెండ్స్, 2 glasses బాస్మతి రైస్. నేను మీకు మిగతా ఇంగ్రీడియంట్స్ చెప్పే కన్నా ముందు ఒకసారి ఇది వాష్ చేసుకొని నానబెట్టేద్దాం, సో దట్ ఈ పులావ్ ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి. ఎందుకంటే నా గోల్ అంటే ప్రతిసారి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేసి వేస్ట్ చేసుకోవడం కాదు, ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి. రైస్ని ఒక పక్క నాన్స్ పెడదాం ఫ్రెండ్స్. ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం నాన్స్ పెట్టేసిన తర్వాత వెజ్ పులావ్కి మనకి కావాల్సింది అఫ్ కోర్స్ ఇలాంటి వెజ్ మిక్స్. ఏంటి రెడీమేడా? రెడీమేడ్ ఎందుకనంటే క్యాలీఫ్లవర్ సపరేట్గా, బీన్స్ సపరేట్గా, క్యారెట్ సపరేట్గా, ఇవన్నీ సపరేట్గా ఆర్డర్ చేస్తే బిల్ ఎక్కువ అయిందని. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. బిల్ ఎక్కువైందా? ఇదైతే 50 రూపాయలకి వచ్చేసిందని 2 పెట్టేసాను ఫ్రెండ్స్. కట్ చేసే పని కూడా ఉండదు అది. సో ఎస్, అఫ్ కోర్స్ బిర్యానీ మిక్స్, ఇవన్నీ స్పైసెస్, సాజీరా, ఒక స్టార్ అనైస్, దాల్చిన చెక్క, ఇలైచీ, లవంగం, బిర్యానీ ఆకు అండ్ మండు పువ్వు, అండ్ అఫ్ కోర్స్ మనకి కావాల్సింది కొంచెం పుదీనా, అండ్ బిర్యానీ లేదా పులావ్లో కావాల్సినవి మనకి సన్నగా తరుక్కున్న ఇవి ఆనియన్స్, అండ్ అఫ్ కోర్స్ కొన్ని కాజు. ఏది ఓపెన్ చేయి, కాజు వద్దు చెయ్య, నేను బాగా తెగించేవరా నువ్వు. చేస్తే తినడానికి రెడీ ఉంటావు నాకు తెలుసు. కొన్ని ఆలు అండ్ కొంచెం గరం మసాలా, అండ్ అఫ్ కోర్స్ ఉప్పు, కారం, పసుపులు అయితే మీ అందరికీ తెలిసింది. సో వీటిని నేను ఎట్లాగో రెడీమేడ్ పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి వాష్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. వీడు ప్యాకెట్లో కొన్ని గ్రీన్ పీస్ కూడా ఇచ్చాడు. ఒకటి చాలు, ఇంకొకటి మనం అవినాష్కి గిఫ్ట్ ఇద్దాం. బై ది వే, అవినాష్ వచ్చేసి మంచిగా పడుకొని ఇప్పుడే లేచిండు, మణికొండ నుంచి బయలుదేరిండు. ఐ థింక్ పులావ్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ తర్వాత అవినాష్ ఇక్కడ రావచ్చు. చాలా ఎక్సైట్మెంట్తో వస్తాడు, బికాస్ చికెన్, మటన్ అంటే మనోడికి ప్రాణం. సో వీఆర్ కుకింగ్ కుక్కర్ పులావ్ ఫ్రెండ్స్. సో ఈ కుక్కర్ పులావ్లో దివాళీ పులావ్ అన్న, I don't want to put my mouth in your mouth. కొంచెం ఆయిల్, కొంచెం ఘీ, అంటే నెయ్యి. ఇది బర్రె నెయ్యి ఫ్రెండ్స్, బర్రెలకి ఇవ్వరు ఫ్రెండ్స్. మంచి నెయ్యి, బర్రె నెయ్యి. ఫస్ట్ కాజు ఫ్రై చేయాలి. అరే నీ అబ్బా, నీ కాజుల మన్ను. ఆహా, జస్ట్ చెప్తున్నా, నాకేం కాజు అవసరం లేదు తినడానికి. అయితే వద్దు, ఫస్ట్ ఒకసారి కొంచెం కాజుని ఫ్రై చేసి తీసేసుకుందాం ఫ్రెండ్స్, పైన వేయడానికి. చికెన్ లేదా కాజుతో తింటాడు. మా అమ్మగారు నేను ఆదివారం పరివారంలో అవినాష్ని కాదు అమ్మగారు ముస్టేయడానికి. చూడండి ఇది ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్స్ అవుతుంది.
నేను శ్రీముఖిని చూసేటప్పుడు ఎలా అయితే బ్లష్ అవుతానో అవి అలా కలర్ మారుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులోనే సహజీరా అవన్నీ వేసేసాను ఫ్రెండ్స్. పులావ్ స్మెల్ మంచి రావాలంటే బండపు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఇప్పుడు మంచి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. సో వీ హ్యావ్ ఇంకా చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ద పులావ్ ఇస్ ఆఫ్ కోర్స్ అప్ టు యూ. లైక్ అపార్ట్ ఫ్రమ్ దీస్ వెజిటేబుల్స్ వాట్ ఆల్? కొంతమంది మిల్ మేకర్ వేసుకుంటారు. అది వెజిటేబుల్ కాదు కదా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. అంటే లైక్ వెజ్ పులావ్ లో వెజ్ కోసం అవ్వ అక్కడ ఆలు ఉన్నది అది కూడా. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వేసేయండి ఫ్రెండ్స్. అంతేకాదు దీపావళికి వేనీళ్ళు కంపల్సరీ. నేనైతే దీపావళి వస్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ నిజామాబాద్. ఈ వేనీళ్ళు రాత్రంతా ఎంతసేపు నాకు మెలుకుంటే అంతసేపు పాలు షుగర్ ఇది మా మమ్మీ చేసి చూడు. నేను కుంభాలు తినేసి వీటితోటే సరిపోతుంది. నాకు ఎంత ఇష్టమో వేనీల్స్. నువ్వు ఎన్ని జీడిపప్పులు తిన్నావు ఈ గ్యాప్లో? కంపల్సరీ బ్లాగ్ రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది నాకు. కానీ నేనేం తినలే. ఇంకో పక్కన మనము వాటర్ వేడి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో మనం చల్లి లేకూడదు. రైస్కి తగ్గట్టు అండ్ అలాగే వెజిటేబుల్స్కి తగ్గట్టు కావాలి కాబట్టి మనకి వేసేసే. దట్స్ ఇట్. హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఈ దీపావళి మీకు లక్ష్మీదేవి ఇట్లా డోర్ కొడుతూనే ఉండాలి, వద్దన్నా కొడుతూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సేమ్ టు యూ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు చెల్లమ్మలు. అక్క స్వీట్స్ అన్నిట్లో నీ ఫేవరెట్ స్వీట్ ఏందక్క? ప్రస్తుతానికి ఫేవీలు నార్మల్గా దివాళీ ఈజ్ ఆల్ అబౌట్ స్వీట్స్. ఫేవరెట్ స్వీట్స్ నాకు డబల్ కా మీఠా ఇష్టం, సేమియా పాయసం ఇష్టం, వైట్ కలాకండ్ ఇష్టం, గోధుమ అట్లు ఇష్టం స్వీట్వి, అండ్ మోతిచూర్ లడ్డు ఇష్టం. చాలా ఇష్టం. చాలే అక్క. గులాబ్ జామున్ హోమ్. ఎవరు రిప్లై చేస్తారు చాలే అక్క అని? అవునా? ఓకే. అక్క క్రాకర్స్ కాల్చేటప్పుడు నీకు ఏ క్రాకర్ కాల్చడం చాలా ఫేవరెట్ అక్క? నాకు ఏ క్రాకర్ అని అంటే అదే మన ఇట్లా పెన్సిల్స్ లాగా ఉంటాయి చూడు, సుర్సుర్ బత్తిలన్నా ఇట్లా అవి వాటి ఎడ్జెస్ వచ్చేసి షార్ప్గా ఉంటాయి. బట్ ఇవి ఇట్లా లల్లా అని తిప్పుకోవచ్చు. అది ఇష్టం. అక్క నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు అక్క అని ఎవరు రిప్లై ఇచ్చారు. నేను చిన్నపిల్లనే తమ్ముడు. ఓకే అక్క, లక్ష్మీదేవిని ఒకటి కోరుకోవాలనుకుంటే ఏం కోరుకుంటావు అక్క ఇయర్? లక్ష్మీదేవిని ఏం కోరుకుంటారు? బోల్డ్ అంత డబ్బు కోరుకుంటారు అంతే. ఎందుకక్క ఎంత డబ్బులు వచ్చినా 50 రూపాయలు కూరగాయలు కొనుక్కున్నావు అక్క? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అని ఎవరు కమెంట్ చేశారు. ఎందుకనంటే ఇంకా చాలా ఉంటాయి తమ్ముళ్ళు, అవన్నీ చెప్పలేను నేను. సరే అక్క. ఫ్రెండ్స్, ఇక్కడ నా ప్రొఫెషన్ తీసుకొచ్చి ఛాలెంజ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అడగబోయే క్వశ్చన్స్ మామూలుగా ఉండవు. లెట్స్ షూట్ దిస్ ఆర్ దట్ విత్ శ్రీముఖి. బొంగు, ఇది కూడా నీ సొంత క్రియేటివిటీ ఏం కాదు ఫ్రెండ్స్. చాట్ జీపీటీలో క్వశ్చన్స్ టు ఆస్క్ శ్రీముఖి అని మరి ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది కూడా అని కూడా నాకు తెలియదు. నీకు అనవసరం. ఓ మై గాడ్. బట్ ప్లీజ్ తెలుగులో అడగవాలి. ఓకే, ఫస్ట్ లెట్స్ డూ దిస్ ఆర్ దట్. ఓకే, నా సబ్స్క్రైబర్స్ తెలుగు. దీపాలా లేకపోతే ఇంటికి వేలాడే లైట్లా? దీపాలు. స్వీట్సా స్నాక్సా? స్వీట్స్. లంగా ఓనీనా చీర? లంగా ఓని రద్దయిపోని నేటితో చీర. చిచి ఏంటది? లంగా ఓని నేటితో రద్దయిపోని డుమ్ 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 సింగారాన్ని చీరతో సిద్ధం. ఓకే, దివాళీ బాంబులతో సెలబ్రేట్ చేసుకుంటావు, సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటావు? బాంబులు వద్దు, సైలెన్స్ ముద్దు. ఓకే, మీకు ఫేవరెట్ దివాళీ స్వీట్ ఏంటి? పేనీలు ఫ్రెండ్స్. దివాళీ రోజున మీరు ఖచ్చితంగా చేసే పని? లక్ష్మీదేవతను పూజించి వీలైనంత కనుకరించు తల్లి అని అడగడం. ఒక విషయం దివాళీ రోజున మీరు చెయ్యనిది మోస్ట్లీ నేను చెయ్యనిది అని అంటూ బాంబులు అవి ఇవి అన్ని పట్టుకొని అదంతా అవన్నీ చేయను నేను. ఆ హంగామా అంతా చేయను. ఓకే, మీ దివాళీ సెల్ఫీ పార్ట్నర్ ఎవరు? మా మమ్మీ. గోల్డ్ షాపింగ్ ఆర్ గిఫ్ట్ షాపింగా? గిఫ్ట్. గోల్డ్ ఇచ్చాను ఒకసారి, గిఫ్ట్లు ఇచ్చాను, బట్ యా గోల్డ్. ఓకే, మాకు ఎప్పుడు ఇవ్వలేదు ఫ్రెండ్స్.
నువ్వు నా తల్లిదండ్రి కాదు ఫ్రెండ్స్. తల్లిదండ్రులకే కాదు ఫ్రెండ్స్. మాడలేదు అదేం మాడలేదు, నేను గిఫ్ట్ గురించి అడుగుతుందని చెప్పేసి కావాలని డైవర్ట్ చేసి వచ్చేసి. గిఫ్ట్ నేను 200% ఇయ్యను. కావాల్సిన మిగతా స్పైసెస్ కూడా వేసేసి, బియ్యం వేసేసి, వాటర్ వేసేసి ఓకే, లెట్స్ పోర్ సమ్ వాటర్. ఓకే, సో గరం మసాలా కూడా వేసేస్తా. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోయాలి. ఇంకో గ్లాస్, 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను నేను, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. కూరగాయలన్నీ వాటర్లో మునిగిపోయినాయి. మరి జీడిపప్పు లాస్ట్కి వేస్తాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను నేను, బాస్మతి రైస్ ఇందులో. 2 cups ఆఫ్ బాస్మతి రైస్. అండ్ ఫ్రమ్ ద టాప్ దీంట్లో ద కారం ఇస్ ఓన్లీ ద చిల్లీస్. ఓకే. అండ్ ఐ మేడ్ దొండకాయ మసాలా నంచుకోవడానికి. కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, కొరియాండర్ ఆర్ సిలాంత్రో వేసేసినాం ఫ్రెండ్స్. కొంచెం ఒక్క బాయిల్ రాగానే జీడిపప్పులు కూడా వేసేసి క్లోజ్ చేసేస్తే ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ద బాయిల్స్ ఈస్ బాయిలింగ్. అండ్ ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసినాం. వేసేసి అది అట్లా సెంటర్లోనే ఉంచి ఇప్పుడు దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎన్ని విజిల్స్ రావాలక్క? కమెంట్. మేబీ ఒక 2. ఈ కుక్కర్ పాత కుక్కర్ 2లో అయిపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే ఇంకొక విజిల్ తరపున విజిల్ అయితే పెట్టేశాను. పులావ్ కుక్ అయ్యేంత లోపల దీపాలు ఇంకేమైనా అన్ని సామాన్లు ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. లెట్స్ గో. హ్యాపీ దివాళీ అందరికీ. సో ఎస్, ఒక పక్క పులావ్ అయితే కుక్ అవుతుంది, బట్ ఇంకో పక్క డెకరేషన్ కూడా మనమే చూసుకోవాలి కదా. సో నాకు నచ్చిన కొన్ని ఫేవరెట్ దియాస్, బాగా మంచిగా అనిపించిన దియాస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. వాటిని డెకరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంత లోపల దీపాలు వచ్చేసాయి, స్వీట్స్ వచ్చేసాయి, వత్తులు, పూలు, ఆయిల్, ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసుకున్నాను. కానీ మెయిన్గా మన దీపావళి రోజు గోల్డ్ కాయిన్ ఇస్తాము, అది మన రిచువల్ కూడా. సో ఆ గోల్డ్ కాయిన్ ఒక్కటి మిస్ అయిపోయింది. టైం చూస్తేనేమో లేదు, బట్ వీటన్నిటినీ నేను తయారు చేయడానికి నాకు ఇంకో 10 minutes పడుతుంది. కాబట్టి గుడ్ థింగ్ ఏంటనంటే ఇన్స్టామార్ట్లో మనకి రోజు అవైలబుల్ అయ్యే వస్తువులే కాదు, గోల్డ్ కాయిన్ కూడా అవైలబుల్గా ఉంది. మరి దట్టు ఏంటనంటే కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు 24K 0.5G ఫ్లవర్ కాయిన్ అని ఒకటి దొరుకుతుంది. అద్భుతంగా ఉంటుంది అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ దివాళీ. అదొకటి మనం అర్జెంట్గా ఆర్డర్ పెట్టేసి నేను అంత లోపల ఇదంతా డెకార్ చేస్తూ ఉంటాను. సో వీఆర్ ఆల్ సెట్. చలో, లెట్ మీ ఆర్డర్. ఎస్, అండ్ ఆర్డర్ ప్లేస్డ్. ఒక 15 minutesలో వచ్చేస్తుంది. అంత లోపల మనం ఇదంతా తయారు చేసేసుకుందాం. వచ్చేసింది. ఓకే, అండ్ దేర్ యు గో. గోల్డ్ కాయిన్ వచ్చేసింది 15 minutesలో. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీథింగ్ సెట్ కాబట్టి దీపాలు వెలిగించేద్దాం. దాని తర్వాత పులావ్ టేస్ట్ చేసేద్దాం. ఓకే, సో డెకార్ సెట్, గోల్డ్ కాయిన్ సెట్, వెజ్ పులావ్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ డన్. సో ఇవన్నీ నేను బయట పెట్టే లోపల మరొకసారి మీ అందరికీ వెరీ హ్యాపీ దీపావళి. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేయను, బట్ చైతు టేస్ట్ చేస్తాడు, అవినాష్ టేస్ట్ చేస్తాడు, ఇద్దరు టేస్ట్ చేస్తారు. కాబట్టి ఎస్, అ వెరీ హ్యాపీ దీపావళి అండ్ లెట్స్ గో టు ద కిచెన్ అండ్ గెట్ ద పులావ్. ఆల్రైట్, సో లెట్స్ కంటిన్యూ. నీ ఫస్ట్ విష్ ఏంది దివాళీ రోజున? హ్యాపీగా హెల్తీగా ఉండడం. దివాళీ సాంగ్ ఆర్ మూవీ, వాట్స్ యువర్ గో టు? ఓని వేసిన దీపావళి వచ్చిందా ఇంటికి. దివాళీకి కనుక స్మెల్ ఉంటే అది ఎలా ఉంటుంది? స్మోకీగా ఉంటుంది. టాలీవుడ్లో ఒక సెలబ్రిటీతో దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటా? ఓ మై గాడ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే తొలి ప్రేమ సినిమా, నేను అలా చిచ్చుబుడ్డి వెలిగించి నేను అలా దూకుతుంటే ఆయన నన్ను అలా చూస్తూ ఉండాలి. అది నాకు కోరిక. నైస్. ఇఫ్ యూ కుడ్ గిఫ్ట్ వన్ థింగ్ టు యువర్ ఫ్యాన్స్ దిస్ దివాళీ, ఏమిస్తారు?
అంతులేని ప్రేమ. Describe your Diwali in 3 words. My Diwali in 3 words. Lively, bright and sweet. Complete the line. This Diwali, I wish everyone. Everyone is happy and mentally fit and all right. Alright, thank you so much, ma'am. Have a good day. Thank you. Alright. ఓకే ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది. అయి ఉండదు టు నాట్ జడ్జ్, బట్ లెట్స్ సీ. 2 విజిల్స్ అయితే కానిచ్చిన నేను. వెజ్ పులావ్ ఇస్ రెడీ. కానీ కింద తెలుస్తుంది అసలైన మ్యాటర్, వాటర్ ఉందా ఏంటి. ప్రస్తుతానికి లేదు ఫ్రెండ్స్, ఇంకా లేదు ఫ్రెండ్స్, అసలే లేదు ఫ్రెండ్స్, అడుగు కూడా ఆడతలేదు ఫ్రెండ్స్. ఇట్స్ అ సక్సెస్ ఫ్రెండ్స్. అవినాష్ గారు ఎట్లాగో రావట్లేదు. ఫస్ట్ దీన్ని సర్వ్ చేసేసి టేస్టింగ్ ఎలా ఉందో అనేది. చేతు గారు అసలు ఫుడ్ తినట్లేదు, రైస్ తినట్లేదు, ఎందుకో తెలీదు. సో ఎందుకో తెలీదా? ఎందుకు సరే, కొంచెం టేస్ట్ వరకు ఒక్క ముద్ద టేస్ట్ చేసేసి ఎలా ఉందో ఏంటది. I want 1 carrot and 1 cauliflower and no potato, 1 beans and 2 kaju. ఎందుకు పుడతారో తెలీదు, లేట్ రావడానికి. ఫస్ట్ వచ్చిందండి వయ్యారి. హలో. Hi. ఎంతసేపు 2 hours అయిందో చేతు. Almost. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. Are you ready to eat Diwali special chicken pulav? Diwali special chicken? Yeah. Okay, right. Chalo, let's go. Hi Chetu, how are you? I'm good, man. Thanks. How are you? Actually, I went out. That's the reason I came late here. Nice shirt. Guys. Tasting. అవి తినద్దు. ఆరణికు మా ఈ దీపం కార్తీక దీపం. ఇదిగో చికెన్ చికెన్ కింద ఉంది. అమ్మ ఆనియన్ వేసావు నువ్వు? ఆనియన్ వేయలేదు, వెజిటబుల్స్ వేసా. ఇదేంటిది? పీస్. ఇదేంటి? నేను పీస్ ఇస్తున్నా. చికెన్ ఏది నాకు? ఏహే వస్తుంది కింద ఉన్న పీస్. కిందది. చికెన్ నాకు. ఇదిగో చికెన్ ఏది? చికెన్ పులావ్. మనకు చికెన్ అని చెప్పినావా నువ్వు? అట్లా చెప్తే కానీ నువ్వు రావు అని చెప్పి. స్మెల్ ఏంటి చికెన్ లో వస్తుంది? బికాస్ శ్రీముఖి వండింది కాబట్టి. హ్యాండ్ లిటరల్లీ హ్యాండ్ ఏముంటది పాప, హ్యాండ్ లో మ్యాజిక్. నేర్పడుతుంది. బట్ అమ్మ చాలా డేస్ అవుతుంది నువ్వు ఉన్న ఫుడ్ టేస్ట్ చేసి. లిటరల్లీ నేను ఆఫ్టర్ బిగ్ బాస్ అవుతాను మళ్ళీ. ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది. నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ కూడా నువ్వు చాలా బాగా చేస్తావు. లిటరల్లీ నేను వెజ్ ఎక్కువ తిన్నాను. దట్టు ఇవన్నీ ఆకులు దుంపలు వస్తుంది కదా, అదిరిపోయింది టేస్ట్. చాలా బాగుంది, పేజీ ఉంది. నేను బయటకు వెళ్తున్నా, మళ్ళీ వచ్చి తింటా. ఉందా? ఉంది. సో అదన్నమాట ఫ్రెండ్స్. యూ విల్ లవ్ ఇట్. గైస్, నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే మీ అందరు మిస్ అవుతారు. ఇది అందరి హ్యాపీ దీవాలి మా ముగ్గురు తరపు నుంచి మీ అందరికి. ఓకేనా? అవినాష్, అంతేకాదు నీకు ఇష్టమని మోతిచూర్ లడ్డు, లడ్డు నీకు ఇష్టమని ఫేనీలు. ఏంలా? సో అదన్నమాట ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ దివాలి బ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటా. దీంతో పాటు ఇంకోటి కూడా బాగుంది, చెప్పనా? నేనా? ఏంటి? నువ్వు టేస్ట్ చాలా బాగున్నా. అదే నేను అనుకున్నా. సో అదన్నమాట ఫ్రెండ్స్. అండ్ నాకు గుర్తుంది ఆదివారం సెట్లో నేను చేసిన వ్లాగ్, అవినాష్తో పాటు ఒక కుకింగ్ వీడియో. నేను ఏమి చేయకుండా జస్ట్ ఆయన నించోబెట్టి ఆయనను మాత్రమే చేసేది. సో ఇంకొకసారి చేతుకి అసలం వలికం చెప్పేసుకుంటూ అవినాష్కి హ్యాపీ దివాలి చెప్పేసుకుంటూ హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి ఫ్రెండ్స్, హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. క్రాకర్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయకండి, కుక్క పిల్లలు భయపడతాయి. ప్లీజ్ ఎకో ఫ్రెండ్లీ దివాలి సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్వీట్స్ తో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో జరుపుకోండి, కానీ పటాకులతో అవి తోద్దు. పిల్లలు జాగ్రత్త, ఓకేనా? చేతిలో పెంచుకోకండి.
జాగ్రత్త. ఓకే అంకల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ దివాలి.